హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ప్రొఫైల్ న్యూ డిజైన్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు రీసెంట్గా నేను ఒక ఫ్లాట్లో అయితే వేసాను. ప్రొఫైల్ న్యూ డిజైన్ అనేది మీరు చూసుకోవచ్చు. మీకు ఎంట్రన్స్ ఫ్లాట్కి ఎంట్రీ అయిన మనకి సీలింగ్ అయితే ఇంత పెద్ద సీలింగ్ అయితే ఉంటుంది. మీకు పైన 6 సీలింగ్ లైట్లు అయితే ఉన్నాయి. అలాగే మీకు ఆ సీలింగ్ లైట్స్, సెంటర్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి కదా, సెంటర్ సీలింగ్ లైట్స్ దగ్గర ఈ ప్రొఫైల్ న్యూ డిజైన్ అయితే వేయడం జరిగింది. ఇది మీకు వైట్ కలరే వేశాను. మీకు డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ చేయడానికి నాకు 2 days అయితే టైం తీసుకుంది. ఎందుకంటే మార్కింగ్ చేసుకోవాలి, కటింగ్ చేసుకోవాలి, మళ్ళీ అవి ఛానల్స్ అనేది కార్నర్ బాగా కట్ చేసుకోవాలి. ముందుగా మీకు ఇక్కడ కటింగ్ అయితే పూర్తయిన తర్వాత మీకు ఈ విధంగా ఉంది చూడండి. డిజైన్ అనేది మీకు ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ కింద అయితే ఉంటుంది. మీరు ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. మీకు ఫస్ట్ సెంటర్లో ఉన్నటువంటి బాక్స్ వచ్చి మీకు 2 feet ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ ఇది. ఆ స్క్వేర్ బాక్స్కి మిగిలినటువంటి ఆ 2 feet ఉన్నటువంటి స్క్వేర్ బాక్సెస్ అయితే కనెక్ట్ అవుతాయి. ఇలా మీకు కటింగ్ అయితే ఈ విధంగా జరిగింది. మనం కటింగ్ చేసుకున్న తర్వాత పైన చెక్క ముక్కలు అయితే పెట్టుకుని స్క్రూస్ అయితే వేసుకోవాలి, లేకపోతే షీట్ అయితే కింద పడిపోతుంది. అదే కటింగ్ మనం ఈ సైడ్ నుండి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇలా మీకు తర్వాత నేను మీకు వైరింగ్ అయితే లాక్కుని ఒక సీలింగ్ లైట్ దగ్గర అయితే పెట్టేసుకున్నాను వైర్స్ అన్నీని. తర్వాత నేను సెంటర్లో ఉన్నటువంటి 2 feet ఉన్నటువంటి స్క్వేర్ బాక్స్ని అయితే బిగించుకున్నాను చూడండి. ఇలా మీకు ప్రొఫైల్ని అయితే జాగ్రత్తగా బిగించుకోవాలి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ప్రొఫైల్ ఏంటంటే మీకు 19mm విత్ బార్డర్ ప్రొఫైల్ అయితే యూజ్ చేశాను. అలా మీకు సైడ్ నుండి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు బాక్స్ అయితే మీకు కార్నర్స్ చాలా కేర్ఫుల్గా అయితే కలుపుకోవాలి. కార్నర్స్ దగ్గర చాలా ఇబ్బంది పడతాము. తర్వాత నేను ఇంకొక బాక్స్ అయితే బిగించుకున్నాను చూడండి. మీకు ఈ సెంటర్ బాక్స్కి మీకు కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంకో బాక్స్ని అయితే బిగించుకున్నాను. ఇలా మీకు ఈ విధంగా అయితే బిగించుకోవాలి. వైర్స్ అనేవి నేను బయటకు అయితే లాక్కుని పెట్టుకున్నాను చూడండి, చిన్న చిన్న వైర్లు. ఇక్కడ నేను యూజ్ చేసిన వైర్ ఏంటంటే స్పీకర్ వైర్ అయితే యూజ్ చేశాను. ఇక్కడ మీకు ఈ పక్క నుండి చూసుకుంటే డిజైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు డిజైన్ పరంగా చూసుకుంటే తర్వాత నేను మిగిలినటువంటి ప్రొఫైల్ కూడా నేను మీకు బిగించుకున్నాను చూడండి. ఆ 2 feet స్క్వేర్ ప్రొఫైల్కి మీకు అటాచ్ అయ్యి ఉన్నటువంటిది మిగిలింది కూడా బిగించుకున్నాను. ఓవరాల్గా ఛానల్ బిగించుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఛానల్ బిగించుకోవడానికి మీకు అప్రాక్సిమేట్లీ మీకు ఒక 4 hours అయితే టైం పడుతుంది. ఎందుకంటే మీకు కార్నర్స్ అయితే కలవవు, చాలా టైం అయితే తీసుకుంటుంది కార్నర్స్ కలవడానికి. ఇది మీకు ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంటుంది. తర్వాత నేను మీకు ఆ వైర్లకి నేను సాల్డరింగ్స్ అయితే చేసుకుని నేను వైర్లను అయితే పైకి చేసుకున్నాను. స్ట్రిప్ కూడా అంటించుకున్నాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి స్ట్రిప్ ఏంటంటే 240 LEDs ఫుల్ ఎక్స్ స్ట్రిప్. ఇది మీకు 1 meterకి 240 LEDs అయితే ఉంటాయి. వైట్ కలర్ స్ట్రిప్. నేను ఒకసారి పవర్ అయితే ఆన్ చేశాను. చోక్ అనేది కలిపేసుకున్నాను. చోక్ కూడా నేను ఇక్కడ ఏస్ కంపెనీది అయితే వాడాను. చోక్ అనేది కలుపుకున్న తర్వాత మీకు కొన్ని వెలిగాయి, మిగతా వెలగలేదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఈ మిగతా ఎందుకు వెలగవంటే మనం లోపల ఇంటర్నల్ సాల్డరింగ్ చేసుకోవాలి స్ట్రిప్కి. అది ఏ విధంగా సాల్డరింగ్ చేసేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మీకు స్ట్రిప్కి చూడండి, మీకు 2 స్ట్రిప్లు అయితే ఒక స్ట్రిప్ పైన ఇంకో స్ట్రిప్ అయితే పెట్టి ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి Cat 6 వైర్లు ఉంటాయి కదా, వాటితో చేసుకోవాలి. అలా నేను ఓవరాల్గా అన్ని సాల్డరింగ్స్ చేసుకున్న తర్వాత మీకు ఓవరాల్గా మీకు డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు కెమెరా అయితే సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదు, కానీ మొబైల్ కెమెరా లైటింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్ అయితే హాల్ మొత్తం ఫిల్ అయ్యింది. తర్వాత మీకు ఈ పక్క నుండి చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది డిజైన్ అనేది. తర్వాత నేను మీకు ఓవరాల్గా క్యాప్స్ అనేది పెట్టేసుకున్నాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి ప్రొఫైల్ ఏంటంటే మీకు ఇది డిజిటెక్ ప్రొఫైల్. ఇది 19mm ప్రొఫైల్. మీకు పైన డిజిటెక్ ప్రొఫైల్కి పైన స్టిక్కర్ కూడా వస్తుంది. పెయింటింగ్ ఇది ఒకవేళ అంటుకున్న తర్వాత స్టిక్కర్ పీకేసుకుంటే సరిపోతుంది. పైన క్యాప్ కూడా గీతలు పడకుండా ఉంటుంది. ఇది మీకు ఓవరాల్గా స్విచ్ అనేది ఆన్ చేసుకుంటే మనకి లైటింగ్ అయితే ఈ విధంగా ఉంది. మీకు ఇలాగా చిన్న చిన్న డైమండ్స్ కింద అయితే ఉంది. డైమండ్ కింద ప్రొఫైల్ అంటే మీకు ఇది స్క్వేర్ ప్రొఫైలే, మనం బాక్స్ని డైమండ్ కింద అయితే గీసుకున్నాం. ఇలా మనకి ఈ పక్క నుండి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది డిజైన్ అనేది. ఈ పక్క నుండి చూసుకుంటే మీకు లైటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో నేను ప్రొఫైల్ న్యూ డిజైన్ అనేది ఏ విధంగా వేసాను అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మీకు మొత్తం వైట్ కలర్ వచ్చింది కదా, మీకు లైట్స్, సీలింగ్ ఇదంతాని. ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వైట్ కలర్ అంటే ఇష్టం అంట. అందుకని మొత్తం వైట్ కలర్సే వేసుకోమన్నారు. నేనైతే వాళ్ళకి
చుట్టూ సీలింగ్ లైట్స్ వైట్స్ అయితే వేసుకుని సెంటర్లో ఉన్నటువంటిది న్యూట్రల్ వైట్ కానీ వామ్ వైట్ కానీ వేసుకొని బాగుంటుందని చెప్పాను. వైట్ కావాలన్నారు కాబట్టి ఇంకా వైట్ అయితే వేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో ప్రొఫైల్ సంబంధించినటువంటి వీడియోస్, ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే వస్తాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.